గత ప్రభుత్వాల నుండి 20 సంవత్సరాల బట్టి అన్యాయమైపోతున్న పుష్కర కాలువ నిర్వాసితులకు ప్రస్తుత ప్రభుత్వంలోనైనా వారికి సరైన న్యాయం చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అవార్డు గ్రహీత సామాజిక ఉద్యమకారుడైన పాటంశెట్టి సూర్యచంద్ర కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు జిల్లా ఉన్నతాధికారులు గతంలో ఇచ్చిన హామీల మేరకు వారికి నూతన గృహాలను ఏర్పాటు చేసి వాటికి మౌలిక వసతులను కల్పించాలని ఆయన పునరావాస బాధితులతో బూరుగుపూడి నుండి కిర్లంపూడి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అధికారుల వద్ద బాధితుల యొక్క గోడును సూర్యచంద్ర విన్నవించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో పుష్కర కాలువ నిర్మాణంలో 20 సంవత్సరాల క్రితం భూములు కోల్పోయి స్థానికంగానే తాత్కాలిక గుడిసెలను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న నిర్వాసితులకు శాశ్వత నిర్మాణాలను చేపట్టడంతో పాటు అక్కడ మౌలిక వసతులను అందుబాటులోకి తేవాలని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర ఆందోళన చేపట్టారు. అందులో భాగంగా కిర్లంపూడికి చేరుకున్న ఆయన మండల తహసీల్దార్ చిరంజీవిని కలిసి నిర్వాసితుల యొక్క గోడును తెలియజేశారు. ఈ సందర్భంగా సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏవైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్నాయని ఆక్షేపించారు. ఆ నేపథ్యంలోనే గత 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలను అప్పటి ప్రభుత్వాలు నెరవేర్చలేకపోయాయని ఆయన తప్పుబట్టారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కలుగు చేసుకుని బూరుగుపూడి పుష్కర నిర్వాసితులకు న్యాయం చేసేందుకు ముందుకు రావాలని సూర్యచంద్ర కోరారు. అక్కడ సిమెంట్ రోడ్లు నిర్మించి అక్కడ వాటర్ ట్యాంక్ కట్టించి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో కుళాయి వేయించి రహదారి సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాం. మాది బాధ్యత. రైతులకు వెళ్లే నీరు ఆఫ్ చేయకూడదు. రైతులకు సంబంధించిన పుష్కర కాలం ఇదని మరి సంబంధిత అధికారులందరూ కూడా వీరిని నమ్మించి మోసం చేసి దగా చేసి గత 18 సంవత్సరాల క్రితం వీరందరినీ కూడా కట్టు బట్టలతో మరి బయటకు పంపించడం జరిగింది. చాలా అన్యాయం, చాలా దారుణం. గత 18 సంవత్సరాల నుంచి వీరందరూ కూడా అక్కడ బూరుగుపూడి గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో చిన్న చిన్న తాటాకు పాకలు వేసుకుని ఆ తాటాకెళ్లలోనే మరి కారిపోతూ వానకి తడుస్తూ ఎండకి ఎండుతూ అనేక బాధలు 18 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అక్కడ బావులు, పురుగులు, పుట్రలతో చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అక్కడ ఉన్న పుష్కర కాలనీకి స్కూల్ కి దగ్గర కిలోమీటర్న్నర దూరం. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వెళ్లాలన్నా, పిల్లలు బడికి వెళ్లాలన్నా ఎన్నో అవస్థలు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గత 18 సంవత్సరాల నుంచి మరి ప్రతిసారి సంబంధిత అధికారుల దగ్గరికి వచ్చి మాకు ఇల్లు నిర్మిస్తా ఉన్నారు, సిమెంట్ రోడ్లు వేస్తా ఉన్నారు, పుష్కర బాధితులందరికీ కాలనీ నిర్మిస్తాం, ఆదర్శంగా చేస్తామన్నారు. ఈ తుప్పల్లోని డొంకల్లోని ఇక్కడ అడవిలో ఉన్నట్టున్నాం, మాకు ఇదేనా ఆదర్శం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా సంబంధిత అధికారులు 18 సంవత్సరాల నుంచి కూడా అడుగుతున్నా, కాళ్ళు ఎలా తిరుగుతున్నా సరే నేటి వరకు న్యాయం జరగలేదు. మరి ఇప్పుడు సంబంధిత బాధితులందరితో కూడా గౌరవ కిర్లంపూడి ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమంలో అందరి సంతకాలతో కూడుకున్నటువంటి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. 18 సంవత్సరాల క్రితం ఆర్డీఓ గారు వచ్చి బూరుగుపూడి గ్రామంలో హామీ ఇచ్చినటువంటి దరఖాస్తులు గాని, పేపర్ కటింగ్లు గాని, మరి కలెక్టర్ గారిని కలిసిన పేపర్ కటింగ్లు గాని అన్ని కూడా మేము ఇవ్వడం జరిగింది అధికారులందరికీ కూడా. మరి నాడు కాలువ తవ్వే ముందు మీ అందరికీ కూడా న్యాయం చేస్తాం, పుష్కర బాధితులందరికీ కూడా పుష్కర పునరావాస కాలనీని ఆదర్శంగా నిర్మిస్తామని చెప్పేసి 18 సంవత్సరాల నుంచి చెప్పడం జరిగింది. నేటి వరకు కూడా జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు తక్షణం స్పందించి మరి పుష్కర పునరావాస కాలనీని ఒక ఆదర్శంగా తయారు చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే అక్కడ ఇల్లు నిర్మించాలని చెప్పేసి పుష్కర బాధితులు అందరి పక్షాన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టులో భూములు ఇల్లు కోల్పోయినటువంటి నిర్వాసితులందరూ కూడా పునరావాస